మనకు అమెరికా వీసా రావడమే చాలా పెద్ద విషయం. కానీ ఇప్పుడు ఆ వీసా వచ్చిన తర్వాత కూడా నువ్వు అమెరికాకు వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడినా లేదా మీ ఆలోచనలు ఆ దేశానికి నచ్చకపోయినా మీకు వీసా దొరక్కపోవచ్చని అక్కడి ప్రభుత్వం కొత్త రూల్ ఒకటి తీసుకొచ్చింది. అమెరికా పౌరసత్వ వలస సేవల శాఖ యుఎస్సిఐఎస్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. వీసా అనేది హక్కు కాదు, మేమిచ్చే వరం అంటూ ఉంటుంది అమెరికా ప్రభుత్వం ఎప్పుడు. ఈ కొత్త నిబంధనలో ఏముందంటే అమెరికాను ద్వేషించే వారికి, ఆ దేశానికి వ్యతిరేకంగా ఆలోచనలు ఉన్నవారికి, ఉగ్రవాద భావజాలానికి మద్దతిచ్చే వారికి వీసా ఇవ్వకూడదు. అమెరికాలో జీవించే హక్కు ఒక వరం లాంటిది. దాన్ని కాపాడుకోవాలి. ఇదేదో హక్కులాగా విచ్చలవిడిగా స్వేచ్ఛగా జీవించడానికి ఇక్కడ లేదు అని చెప్పి కూడా యుఎస్సిఐఎస్ ప్రతినిధి మాథ్యూ ట్రాగ్సర్ స్పష్టం చేశారు. అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అంటే కుదరదు అని చెప్పి సూటిగానే చెప్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త మార్పులు ఇక్కడితో ఆగలేదు. గత ఏప్రిల్లో గ్రీన్ కార్డ్ లేదా వర్క్ వీసాలకు దరఖాస్తు చేసుకునే వారి సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తామని యుఎస్సిఐఎస్ ప్రకటించింది. అలాగే విద్యార్థులకు, ఇతర వీసా దరఖాస్తుదారులకు కూడా ఇకపైన ఇంటర్వ్యూలు జరుగుతూ ఉంటాయి. కానీ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లు ప్రైవేట్గా ఉండకూడదు అని నిబంధన పెట్టారు కూడా ఈ రీసెంట్గా. అయితే అమెరికా పౌరసత్వానికి అవసరమైన మంచి నడవడిక అనే నియమాన్ని మాత్రం మార్చేశారు. ఇకపైన చిన్న చిన్న నేరాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, పన్ను చెల్లించకపోవడం లాంటి కేసులు ఉన్నా కూడా వీసాని మీరు అమెరికాలో ఎన్ని రోజుల నుంచి ఉన్నా కూడా మీ వీసాని రివోక్ చేసే అవకాశం ఉంటుంది. అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలపైన చాలా మంది నిపుణులు, ఇమ్మిగ్రేషన్ లాయర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాంటీ అమెరికన్ అంటే ఏమిటో స్పష్టత లేదని, దీనివల్ల వీసా అధికారులు తమ ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రభుత్వ విధానాలనైనా విమర్శించడం నేరం కాదు. అది ఒక స్వేచ్ఛాయుతమైన దేశంలో ఉండాల్సిన మంచి లక్షణం అని న్యాయవాదులు చెప్తున్నారు. అంటే ఈ కొత్త నిబంధనలు విదేశీయుల స్వేచ్ఛను దెబ్బతీస్తాయని వారు అంటున్నారు.